కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. సో ఎవరిది పై చేయిగా ఉంటుంది? దేశవ్యాప్తంగా బీజేపీ పై చేయి ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ లేదు కదా. ఇక్కడ ఉంటుందా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లేకపోతే బీఆర్ ఉండేటట్టు చేసుకుంటే ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో ఉండేటట్టు చేసుకుంటే ఉంటుంది. సార్ లోపం ఎక్కడుందని అనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ పై చేయలేదని మీరే అంటున్నారు పార్టీకి సంబంధించి. లోపం ఇక్కడనే ఉన్నది కదా మరి. మొత్తం దేశమంతా పై చేయి ఉన్నది, ప్రపంచం అంతా పై చేయి ఉన్నది. ఇక్కడ నాయకుల మధ్యలో ఉందా? కార్యకర్తలు దీన్ని తీసుకుంటలేరా? కార్యకర్తల ఏ పెద్ద ఏంది ఇది, ఏమన్నా ట్రిగ్నోమెట్రియా లేకపోతే ఆల్జీబ్రానా? ఈడ రిజల్ట్ వస్తలేదు అంటే లోపం ఇక్కడనే ఉన్నది కదా. దేశమంతా రిజల్ట్ వస్తుంది, ఇక్కడ వస్తలేదు. అట్లా ఏం దాంట్లో ఇదేముంది ఇక్కడ అంటే తెలంగాణలోనే నాయకుల లోపమా లేకపోతే నాయకత్వం లోపమా? తెలంగాణలో ఉన్న బీజేపీ లోపమే. తెలంగాణలో బీజేపీ లోపం అంటే అధ్యక్షుడిని అంటున్నట్టే కదా. భారతీయ జనతా పార్టీ ఇక్కడ రిజల్ట్ రాలేదంటే ప్రజలు ఓట్లు వేయలేదు కదా మీకు. ఎందుకు వేయలేదు ఆలోచించుకోవాలి కదా. అంటే ఆ లోపాన్ని మీరు ఆ లోపం ఎక్కడుంది? నా పని కాదండి అది. పార్టీ సీనియర్లు, పార్టీ నాయకత్వము, హైకమాండ్ చూసుకోవాలా, చూసుకుంటారేమో. అదే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్. చూసుకోవాలి అంటే మీలాంటి వాళ్ళని వచ్చి అడుగుతుంది. అడిగితే చెప్తాము, వాళ్ళకి చెప్తాం, మీకెందుకు చెప్తాము? మీ ఛానల్లో ఏం చేయాలని అడుగురు చెప్తా. మీ ఛానల్ ఇక పెరుగుతలేదా నాకు అవగాహన మీకు చెప్తా. ఓకే, తెలంగాణ బీజేపీ నాయకత్వంలో అయితే లోపం ఉంది, రిజల్ట్ వస్తలేదు కదా సార్. సో తెలంగాణ బీజేపీ నాయకత్వ లోపం కారణంగానే రిజల్ట్. ఇప్పుడు హైదరాబాద్లో 48 గెలిచినాము కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు గెలవలే. నా దగ్గర 60లో 28 గెలిచినాము, ఎమ్మెల్యే గెలిచినాము. సో మీకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఆ లోపాన్ని సవరించి చేసి చూపిస్తారు, రైట్? వేరే విషయం సార్. ఒక దగ్గర రిజల్ట్ వస్తుంది, ఒక దగ్గర రిజల్ట్ వస్తుంది. ఆ లోపాన్ని సవరించే సత్తా ఎవరిలో ఉంది? బండి సంజయ్ మార్చిన తర్వాతే జరిగాయి కదా, అంటే లోపం అక్కడి నుంచి స్టార్ట్ అయిందా? అట్లా ఏం లేదు సార్. బండి సంజయ్ ఉన్నప్పుడు ఇది 48 గెలిచినాము. నా దగ్గర 28. బండి సంజయ్కి సంబంధం లేదు. నాగార్జున సాగర్ ఓడిపోయిండు, అదేంది మునుగోడు ఓడిపోయిండు. అంతకుముందు వేరేది దుబ్బాక గెలిచిండు.